వినాయక చవితి వస్తుంది కదా, దానికోసం ఒక కొత్త చీర నగలు తీసుకున్నా. నాకైతే జ్యువెలరీ శారీ చాలా నచ్చేసింది. ఇప్పుడు రెడీ అవ్వాలా అని ఫిట్ అయితే ఓకే. ఫేషియల్ హెయిర్ గ్రూమ్ చేసుకునే టైం అయితే వచ్చేసింది. ఇక్కడ పెట్టినబ్బా ఏంటి అనుకుంటున్నారా, నేను రెగ్యులర్ గా యూజ్ చేస్తే కార్మసీ ఫేషియల్ రేజర్. మాటికి షేవింగ్ ఎందుకు తీసుకుంటున్నావు? హెయిర్ తిక్కుగా వస్తుంది. అది నీ భ్రమ. హెయిర్ గ్రోత్ అనేది జీన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. షేవింగ్ చేసుకుంటే జస్ట్ హెయిర్ సర్ఫేస్కి మాత్రమే కట్ చేస్తుంది. మరి నేను రెగ్యులర్గా షేవ్ చేసుకుంటా కదా, నాకెందుకు తిక్కుగా రావట్లే? ఇప్పుడైతే షేవ్ చేసుకుందాం. ఫేషియల్ హెయిర్ షేవ్ చేసుకునే ముందు ప్రీ అండ్ పోస్ట్ షేవింగ్ బామ్ యూజ్ చేస్తున్నాం. ఈ బ్లేడ్ మనం 45 డిగ్రీ యాంగిల్ లో పెట్టుకొని షేవ్ చేయాలి. వేసుకుంటుంటే ఫుల్ సాటిస్ఫైయింగ్ గా అనిపిస్తుంది నాకు. ఒక స్ట్రోక్ లోనే హెయిర్ మొత్తం రిమూవ్ చేస్తుంది. బ్లేడ్ స్టెయిన్లెస్ స్టీల్ అండ్ జిగ్జాగ్ ప్యాటర్న్ ఉండడం వల్ల కట్ అయ్యే ఛాన్సే ఉండదు. ఈజీగా హెయిర్ రిమూవ్ చేసే. ఫేషియల్ హెయిర్ అయితే రిమూవ్ చేసుకున్నా. నెక్స్ట్ నేను ఇక్కడ ఐబ్రోస్ కూడా గ్రూమ్ చేస్తున్నా. అది కూడా చిన్న బ్లేడ్, కార్మసీ ఐబ్రో రేజర్. ఈజీగా షేవ్ చేసుకోవచ్చు. షేవింగ్ అయిపోయిన తర్వాత కూలింగ్ ఆఫ్టర్ షేవ్ రోల్ ఆన్ యూజ్ చేస్తున్నా. ఇన్స్టాంట్ కూలింగ్ ఇస్తుంది. చూడండి డిఫరెన్స్. మీకు కూడా కావాలనుకుంటే స్కాన్ ద క్యూఆర్ కోడ్ టు గెట్ దిస్ ప్రోడక్ట్ అవైలబుల్ ఆన్ Amazon, Nykaa, Flipkart and Popple app.